యాజ్ ఎ ప్లేయర్ బ్యాట్స్‌మన్, ఫీల్డర్స్ అందరూ కూడాను వాళ్ళకి కెప్టెన్ డ్యూటీ ఏంటంటే, వాళ్ళకి ప్రెషర్ రాకూడదు. మెంటల్ ప్రెషర్ రాకూడదు. అంటే ఎదురు టీమ్‌లో మంచి బౌలర్ ఉన్నాడు. వాడికి ఎలాగేయాలి అవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళకి బుర్ర తినేయకూడదు. దాంతో ఏమైద్ది వాళ్ళకి బౌలర్‌కి టెన్షన్ వచ్చేస్తుంది. హ్మ్. సార్ చెప్పారు కదా! ఇలాగేయాలి అని వాళ్ళకి ఆహ్, బుర్రలో అదే అదే పనిచేస్తుంది. హ్మ్. అందుకని కెప్టెన్ డ్యూటీ ఏంటంటే పిల్లలకి బ్యాట్స్‌మెన్ అయినా, బౌలర్ అయినా వాళ్ళకి ప్రెషర్ రాకూడదు. హ్మ్. వాళ్ళకి అనవసరంగా లేనిపోనియన్ని ఐడియాలిచ్చి బౌలర్‌కైనా, బ్యాట్స్‌మెన్‌కి కూడా వాళ్ళ మ మ మైనర్‌గా వాళ్ళకి చెప్పాలి. ఏది ఏ బౌలర్ ఎలాగేస్తున్నాడు. ఆ! ముఖ్యంగా ఏంటంటే బ్యాట్స్‌మెన్‌కి, బౌలర్‌కి కూడాను పిచ్ యొక్క బిహేవ్ అది ఎలాగా బాలేసినాక అది ఎలాగ బిహేవ్ చేస్తుందో అది చెప్పాలి వీళ్ళకి. బ్యాట్స్‌మెన్‌కి, బౌలర్‌కి. ఎందుకంటే పిచ్‌లో 2 రకాలున్నాయి. గడ్డి గ్రాస్ ఉన్న పిచ్ వేరే, గ్రాస్ లేనిది వేరే. గ్రాస్ ఉన్న దాని మీద బాలు కొంచెం ఎక్కువ స్వింగ్ అవుద్ది న్యూ బాల్‌కి. స్పిన్నర్‌కి కూడా తక్కువ టర్న్ తక్కువుంటుంది. అదే గడ్డి లేకుండా గ్రాస్ లేకుండా ఉన్నట్టయితే స్పిన్నర్‌కి బాగా హెల్ప్ చేస్తుంది. బాల్ ఎక్కువ టర్న్ అవుద్ది. హ్మ్. బాల్ కూడా ఎక్కువ బౌన్స్ అవుతుంది. బ్యాటింగ్ కూడా దాన్ని బట్టి వాళ్ళు చేయాలన్నమాట. బాల్ బౌన్స్ అవుద్ది. దాన్ని ఎలాగాడాలి? బాల్ బాల్ పడ్డాక గ్రాస్ ఉంటే బాల్ పడ్డాక ఫాస్ట్‌గా వస్తుంది. స్కిడ్ అవుద్ది. అంటే పడ్డాక కొంచెం ఫాస్ట్‌గా మూవ్‌మెంట్ వస్తుంది బాల్. ఇవన్నీ వాళ్ళకి ముందుగానే చెప్పాలి. ఎందుకంటే టాస్ కాకముందే కెప్టెన్ పోయి పిచ్ చూస్తాడనమాట. పిచ్ యొక్క ఎక్కడెక్కడ ఏముంది, ఏమైనా ఉన్నాయా, లోపాలు ఉన్నాయా, గడ్డి ఎక్కడుంది, పిచ్‌కి ఎంత దూరంలో ఉంది. దాన్ని బట్టి వాళ్ళు బౌలర్‌కి గాని, బ్యాట్స్‌మెన్‌కి గాని ఆ కెప్టెను సలహా ఇవ్వాలి. ఇంకా ఫీల్డింగ్‌లో ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఇండియా టీమ్ ఆడుతుందిగా ఫీల్డింగ్, ప్లేస్‌మెంట్ సరిగ్గా లేదు. ఇప్పుడు మన ఇండియాలో రోహిత్ శర్మ ఎప్పుడు స్లిప్‌లో ఉంటాడు. స్పిన్నర్‌కి చూడండి ఆల్మోస్ట్ కీపర్‌కి ఎనకాల ఉండడు. స్పిన్నర్‌కి దగ్గరగా ఉండాలి. అందులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌కి చాలా దగ్గర. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బాలు పైకి రాదు. ఎక్కువ బౌన్స్ ఉండదు. అయితే క్యాచ్ వస్తే కూడా అదే ముందు పడుద్ది. దాన్ని బట్టి వాళ్ళు కానీ అది లేదు మనకు. బౌలర్ బ బౌలర్ బట్టి, పిచ్ బట్టి దాన్ని బట్టి ఫీల్డర్ కూడా అడ్జస్ట్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఈ మధ్య లేదది. ఇంకొకటి మన ఇండియన్ టీమ్‌లో ఆడేవాళ్ళు బ్యాట్స్‌మెన్ ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడాను, ఏ బాల్‌ని లాఫ్ట్ అంటే 6 కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది ఏ బాల్ కొట్టాలి అని ఎంచుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎన్నో సార్లు రోహిత్ శర్మ ఎన్ని సార్లు కొడతాడు 6లు. కానీ ఈ షాట్ ఆడినప్పుడల్లా డీప్ మిడ్ ఆఫ్‌లో ఔట్ అవుతాడు. ఎందుకంటే ఆయన సెలెక్ట్ చేసిన బాల్ కరెక్ట్ కాదు అది. అది డ్రైవ్ చేసే బాల్‌ని కూడా వాళ్ళు లాఫ్ట్ చేస్తే రాదు. డ్రైవ్ చేసేవాళ్ళు డ్రైవ్ చేయాలి. నాకు ఒకటే అర్థం కావట్లేదు. ఈ టీ20లో, వన్‌డేలో కూడాను నా 4 బౌండరీలకు ఎవరు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. బౌండరీ కొట్టే డ్రైవ్ చేసే బాల్‌ని కూడా వాళ్ళు 6 కోసం ట్రై చేస్తున్నారు. ఔట్ అవుతున్నారు. ఆ లోపం ఎందులో ఉందంటే కోచు. మన ఇండియాలో కోచ్‌లంటే ఇండియన్ టీమ్ కోచ్‌లంటే వాళ్ళు క్వాలిఫైడ్ కోచ్‌లు కాదు. టెస్ట్ ప్లేయర్ కాంగానే వాడికి అర్హత లభిస్తుంది. కోచ్ అంటే వాడికి అందులో ఇండియన్ టీమ్ అంటే అన్నిట్లో బౌలింగ్‌లో మళ్ళీ 2 రకాలు. పేస్ బౌలింగు, స్పిన్ బౌలింగు. హ్మ్. అది వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి. బ్యాటింగ్‌లో ఫాస్ట్ బౌలింగ్ ఎలా ఆడాలి, స్పిన్ బౌలింగ్ ఎలా ఆడాలి అది కూడా ఉండాలి. అది లేదు. పెద్ద లోపం అది మనకు. హ్మ్. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు మంచి బ్యాట్స్ ఉన్నారు. నంబర్ 6, 7 వరకు కూడా మనకు బ్యాటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అదే మనకు లాభంగా ఉంది. అదే కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్‌గా టీమ్ కోరకు బౌలింగు, బ్యాటింగు, ఫీల్డింగు అన్నీ కూడా
సొంత లాభాలు మానుకోవాలి. టీం కోసం ఆడాలి. అప్పుడే ఏదైనా ఇండియా టీమే కాదు, ఏ టీం అయినా, ఏ లెవెల్ అయినా సరే, రంజీ ట్రోఫీ కానివ్వండి, 23, 19 ఏదైనా కూడా ఇదే ప్లేయర్‌లో అలవాటు కావాలి. టీం కోసం ఆడాలి. అందరిని ముఖ్యంగా కెప్టెన్ అయితే అందరిని చూసుకోవాలి. ఒకే సమానంగా చూసుకోవాలి. వాళ్ళకి బ్యాటింగ్ బౌలర్‌కి ఛాన్స్ ఇవ్వాలి. బౌలర్‌కి ఛాన్స్ ఇవ్వాలి. ఫీల్డర్‌ను అది చాలా ఇంపార్టెంట్. అంటే ఫీల్డరు ఎక్కడ ఏ పొజిషన్‌లో పర్ఫెక్ట్ అక్కడ వాడినే పెట్టాలి. మామూలు ఎవరినైనా పెట్ట కాదు. ఎవరైతే స్పెషలిస్ట్ ఉన్నాడో వాడి పొజిషన్‌కే ఇస్తే గాని సక్సెస్‌ఫుల్ ఫీల్డర్ అవుతాడు. టీమ్‌కి సక్సెస్ వస్తుంది. ఇదే నా ఎక్స్‌పీరియన్స్ ఇది. నేను హైదరాబాద్‌కు 6 ఏళ్ళు ఆడాను. అక్కడ అన్ని సౌత్ జోన్ ఆడాను. ఈ టెస్ట్ ట్రయల్స్‌కెళ్ళాను. ఈరోజు జరిగే ఏదైతే వరల్డ్ కప్ ఫైనల్ ఎట్లా ఉండొచ్చు? ఇవాళ ఫైనల్ కప్పు మెయిన్ మనకు కావాల్సిందల్లా ఫస్ట్ స్కోరింగ్. ఫస్ట్ 2 వికెట్స్, ఫస్ట్ 1 డౌన్, 2 డౌన్ వాళ్ళు మంచి బేస్ కావాలి. స్కోర్ చేయాలి. దానికి పట్టుదలగా కరెక్ట్‌గా ఆడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఇప్పుడు అభిషేక్ శర్మన ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ లెఫ్ట్ హ్యాండరు. అన్ని మ్యాచ్‌లు ఫెయిల్ అయ్యాడు. అయినా కూడా నమ్మకం అని వాడి బ్యాటింగ్ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆడిపిస్తున్నారు. కానీ ఇవాల్టి మ్యాచ్‌లో మట్టుకి చూడాలి. నేను అనుకుంటాను ఈ మ్యాచ్‌లో అతను ఆడకూడదు. నీకు మంచి బ్యాట్స్‌మన్ ఉన్నాడు కదా! కిరణ్ ఉన్నాడు. ఇషా కిరణ్ ఉన్నాడు. సంజు బాగా ఆడుతున్నాడు. అయితే ఆయన అబ్బాయిని అభిషేక్ శర్మని ఈ మ్యాచ్‌లో ఆడిపియకుండా ఉంటే మంచిది. తగ్గిందంతా కరెక్ట్‌గా ఉంది. సో, దీంతోని విషింగ్ ఇండియా టీమ్ గుడ్ లక్. రైట్.